పాపం చంద్రబాబు మీద అవినీతి ముద్ర వేయాలి, చంద్రబాబు నాయుడు ఏదో చేశాడని చెప్పి సిబిఐ కేసుల్లో ఇరికించాలని నాడు రాజశేఖర్ రెడ్డి విజయమ్మ దగ్గర మొదలు పెడితే నేటి జగన్మోహన్ రెడ్డి వరకు చేయని ప్రయత్నం అంటూ లేదు, మన అందరికీ తెలుసు. అయితే తాజాగా 20 ఏళ్ల నాటి ఒక కేసుకు సంబంధించి ఈరోజు తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పుతో చంద్రబాబు నాయుడు నిప్పు, ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఎటువంటి తప్పులు ఉండవని చెప్పి ఈరోజు మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలకు తెలిసి వచ్చినటువంటి పరిస్థితి. ఇక అసలు విషయంలోకి వెళితే సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఏదైతే చంద్రబాబు గారి ప్రభుత్వం 2003-4 టైంలో ఉందో, ఆ టైంలో అమెరికాకు చెందినటువంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి ఐఎంజీకి 850 ఎకరాలను కట్టబెడుతూ, అది కూడా ఎందుకు, అత్యున్నత క్రీడా సౌకర్యాలతో ఒక క్రీడా హబ్ని ఏర్పాటు చేయడం కోసం వారికి భూములు అయితే కేటాయించడం జరిగింది. అయితే దాని ఎంఓయూలు అయితే కుదిరాయి, అంతా అయ్యింది. బట్ వాళ్ళు పనులు ప్రారంభించక ముందే నాడు ప్రభుత్వం మారిపోయి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రావడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏం చేసింది, ఈ భూములు కేటాయింపు లీజులు మొత్తాన్ని కూడా రద్దు చేస్తే అప్పుడు ఆ సంస్థ ఏదైతే ఉందో, ఐఎంజీ సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థ కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. అయితే 2012లో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత దీని మీద విచారణ చేయాలి, దీంట్లో అవకతవకలు జరిగాయి, దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి విజయసాయి రెడ్డితో పాటు కొంతమంది ఒక న్యాయవాది ఎవరైతే శ్రీరంగరావు, అలాగే ఒక జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, అంటే విజయసాయి రెడ్డి, ఏబీకే ప్రసాద్తో పాటు రంగరావులతో కూడి వీళ్ళు ముగ్గురు కలిసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. విచిత్రం ఏంటంటే అంతకు ఏడాది ముందే పాల్వాయి గోవర్ధన్తో కలిసి విజయమ్మ కూడా దీని మీద ఏదైతే ఈ సంస్థకు కేటాయించిన భూములు ఉన్నాయో దాని మీద విచారణ చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళటం జరిగింది. అంటే విజయసాయి రెడ్డి కంటే ముందే విజయమ్మ ఒక ఏడాది ముందే కోర్టుకు వెళ్ళింది, ఇదే అంశం మీద వెళ్ళింది. ఇదే అంశం మీద వెళితే కోర్టు ఏం చేసిందంటే విజయమ్మ వెళ్ళినప్పుడు తలంటి పోసింది. అసలు మీరు వెనక్కి తీసుకుంటారా, మమ్మల్ని ఆదేశించమంటారా, ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణల ఆధారంగా మీరు కేసును వేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి తలంటి పోసింది. హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే మీరు మా సమయాన్ని వృధా చేస్తున్నారని విజయమ్మ మీద పాల్వాయి గోవర్ధన్ పిటిషన్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే వీళ్ళే గతి లేక వెనక్కి తీసుకున్నారు. తర్వాత ఇదే పిటిషన్ మీద విజయసాయి రెడ్డితో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక జర్నలిస్టుతో పాటు ఒక న్యాయవాది, వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ పిటిషన్ వేశారు. మళ్ళీ ఇదే ఆరోపణలు, ఏదైతే ఈ సంస్థ కేటాయించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల్లో అవకతవకలు జరిగాయి, ఏదైతే ఐఎంజీ సంస్థ ఉందో ఆ భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయి, ఇందులో చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, విచారణ జరపాలని విజయసాయి రెడ్డి కూడా కేసు వేస్తే అది ఆ రోజు నుంచి నలుగుతూ వచ్చి ఈరోజు తెలంగాణ హైకోర్టులో తుది విచారణకు వచ్చి వీళ్ళు ముగ్గురు వేసినటువంటి పిటిషన్లను డిస్మిస్ చేయడంతో పాటు గతాన్ని గుర్తు చేసింది. ఆల్రెడీ దీనికి సంబంధించి గతంలో అనేక కోర్టులు కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసును కొట్టివేశాయి అన్న సంగతి ఈరోజు విజయసాయి రెడ్డికి ఇద్దరు పిటిషనర్లకి సూచిస్తూ ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు. గతంలో విజయమ్మ వేసిన పిటిషన్ కూడా ఇదే పిటిషన్, మీరు పేరు మార్చి పిటిషన్ వేశారు తప్ప ఇందులో ఆధారాలు లేవు. అందులో రెండోది, అసలు ఈ భూములు మొత్తాన్ని కూడా నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడే తప్పు జరిగిందని కూడా జగన్మోహన్ రెడ్డి నిరూపించలేకపోయాడు, రాజశేఖర రెడ్డి నిరూపించలేకపోయాడు. ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు అయితే రద్దు చేశాడు కానీ దాన్ని నిరూపించలేకపోయాడు. అదే విషయాన్ని ఈరోజు కోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ భూములు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో లేవు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద అప్పు తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఇందులో ఎటువంటి పనులు జరగలేదు. ఆ రోజు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఇందులో చంద్రబాబు గారికి లబ్ధి చేకూరింది అనటానికి ఇసుమెత్తు ఆధారం కూడా పిటిషనర్ల వద్ద లేదు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం తప్ప ఎక్కడా కూడా ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకి నష్టం జరగటం కానీ లేదా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులు వేరొక చోటకి మళ్ళటం కానీ ఎక్కడా జరగలేదు. జరిగింది అనటానికి ఆధారాలు కూడా లేవు. కాబట్టి అసలు ఆధారాలే లేని ఒక కేసుని సిబిఐకి ఇవ్వాలి అని అడగటం సహేతుకమైన నిర్ణయం కాదు. కాబట్టి మేము ఈ కేసుని డిస్మిస్ చేస్తున్నాం, దీనికి విచారణ అర్హత లేదు, ఇంతకాలం సమయం కూడా వృధా చేశారని చెప్పి స్పష్టంగా విజయసాయి రెడ్డిని ఎత్తిన తలంటి పోసి ఈ కేసును డిస్మిస్ చేయడం జరిగింది. అంటే 20 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అని నిరూపించాలని విశ్వ ప్రయత్నం చేసి
రాజశేఖర్ రెడ్డి చేశాడు, విజయమ్మ చేసింది, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు విజయసాయి రెడ్డితో పాటు కొంతమంది థర్డ్ పార్టీ వ్యక్తులు కలిశారు. బట్ ఎవరూ కూడా చంద్రబాబు గారి అవినీతిని నిరూపించలేకపోయారు. అసలు ఏదైనా జరిగితే ఒకసారి కాకపోతే ఒకసారి దొరుకుద్ది. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తే దొరికింది కదా, అలాగే నిజంగా అవినీతి ఉంటే దొరుకుద్ది. లేని అవినీతి ఎంత పోతార్థం పెట్టి ఎతికితే మాత్రం ఎక్కడ దొరుకుద్ది? అరే చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేస్తే ఆ మనీ ఎక్కడుందో చెప్పలేకపోయారు, ఎవరికి వెళ్ళిందో చెప్పలేకపోయారు. అంటే వీళ్ళు పెట్టాయన్నీ కూడా తప్పుడు కేసులు. నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి రాష్ట్ర పోలీసులను ఉపయోగించుకున్నాడు. బట్ ఇలాంటివన్నీ సిబిఐకి ఇవ్వాలంటే కనీసం విచారణ అర్హత ఉండాలి, ఆధారాలు ఉండాలా. ఏమీ లేకుండా కోర్టులో వేసేసి మీరు సావండి అంటే కోర్టులో తీసుకో వాటిని. ఈరోజు అదే జరిగింది. సిబిఐ దర్యాప్తుకును తెలంగాణ హైకోర్టులో విజయసాయి రెడ్డికి చొక్కెదురు. 2004లో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై విచారణ చేసేందుకు కోర్టు నిరాకరణ. పాత అంశంపై కొత్తగా విచారణ అనుమతించలేం. దీనిపై ఇప్పటికీ అనేక తీర్పులు వచ్చాయి. వైఎస్ విజయలక్ష్మి పాల్వాయి గతంలో వేసిన వాద్యాలు ఆల్రెడీ డిస్మిస్ అయ్యాయి. ఆ కోర్టు నిర్ణయాలే శిరోధార్యం అని చెప్పి ఈరోజు తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? విజయసాయి రెడ్డి పాల్వాయి గోవర్ధన్ వేసినటువంటి పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. అలాగే కింది కోర్టులన్నీ కూడా ఆల్రెడీ కింది కోర్టుల్లో అనేక విచారణలు జరిగే వచ్చింది. కోర్టులన్నీ కూడా ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, జరిగింది అనడానికి ఆధారాలు లేవని చెప్పారు. సో ఆ కోర్టు తీర్పులే ఇప్పుడు శిరోధార్యం. ఎందుకంటే అవి స్పష్టమైన విచారణ చేసి వేల పేజీల్లో చాలా స్పష్టంగా రాసింది. కేవలం ఆరోపణలే తప్ప ఆధారాలు లేవని వాళ్ళ తుది తీర్పులో చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే మీ దగ్గర ఇప్పుడు ఆధారాలు ఏం లేవు. కాకపోతే మళ్ళీ సాగదీసే కొద్ది కేసు ఆలస్యం అవుతుంది తప్ప విచారణ చేయించడానికి కానీ సిబిఐ దర్యాప్తుకి ఇవ్వడానికి కానీ సహేతుకమైన ఆధారాలు వీళ్ళ వద్ద లేవు. నాడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం తప్ప ఇందులో చంద్రబాబుకి జరిగిన లబ్ధి కానీ, లేదా చంద్రబాబు అనుచరులకు జరిగిన లబ్ధి కానీ, లేదా ఆ సంస్థకు జరిగినటువంటి లబ్ధి కానీ ఏమీ లేదు. రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం కలగలేదు. కాబట్టి ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు మేమైతే నిరాకరిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు అయితే చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి పాపం ఇవి సాక్షిలో రాయదు. అంటే నిన్న పాపం సాక్షిలోనే రాశారులే, ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఈ భూముల వ్యవహారంలో మేము జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాం, ఐఎంజీ కేటాయింపు భూముల్లో నిరాకరిస్తున్నాం అని చెప్పిందని వచ్చిందని చెప్పి సాక్షిలో ఒక చిన్న ముక్క రాశారు. బట్ అదేగాన విచారణకు ఆదేశిస్తున్నాం అంటే మాత్రం సాక్షి బ్యానర్ ఐటమ్ అయ్యేది. బట్ ఈ కేసుకు సంబంధించి ఇంత డెప్త్ రాయదు. ఆల్రెడీ విజయమ్మ పిటిషన్ కొట్టేసింది, పాల్వాయి గోవర్ధన్ పిటిషన్ కొట్టేసింది, కింది స్థాయి కోర్టులన్నీ ఆల్రెడీ తలంటి పోసాయి అనే విషయాన్ని మాత్రం సాక్షిలో రాయరు. కేవలం ఇప్పుడేదో కోర్టు కాదంది అని మాత్రమే ఒక ముక్క రాసి వదిలేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు నిప్పు అని మరొకసారి నిరూపించబడింది. నాడు తల్లి ప్రయత్నించింది, తర్వాత కొడుకు ప్రయత్నించారు, మధ్యలో దూరినటువంటి విజయసాయి రెడ్డి ప్రయత్నించాడు. బట్ ఎవడి తరం కూడా కాలేదు చంద్రబాబు గారు అవినీతి చేశారు అని నిరూపించటం. 20 ఏళ్ల నాటి కేసుకి ఆ కోర్టు కూడా అదే చెప్తుంది. పాత అంశం మీద కొత్తగా విచారణ చేయాలని అడగటం ఏంటని కోర్టు అడుగుతుంది. అదే కోర్టు ఏమని అడిగింది అనుకుంటున్నారు? ఇది పాత అంశం, ఆల్రెడీ ఆధారాలు లేవని అన్ని కొట్టేశాయి, ఇప్పుడు కొత్తగా విచారణ చేయమని అడుగుతున్నారు. ఎలా చేస్తాం, ఎలా చేయమంటారు అని చెప్పి కోర్టు కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఇది ఒక అతిపెద్ద దెబ్బగా అయితే చెప్పుకోవచ్చు.